హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం నేపథ్యంలో జనగామలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు ఇక కాంగ్రెస్ కి పట్టం కడుతున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అభిమానులు భారీ మెజార్టీ ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జనుకా శివరాజ్, మైనార్టీ నాయకులు మహమ్మద్ అజారుద్దీన్, జాఫర్ షరీఫ్, బొట్ల శ్రీనివాస్ పలువురు ఉన్నారు. నవీన్ యాదవ్ గారికి జనగామ ప్రజల తరఫున, అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మంచి ఫ్యామిలీ, చాలా మంది కట్టుకథలు చెప్పినారు, కానీ చిన్న శ్రీశైలం యాదవ్ అంటే బీదల మనిషి, ఆపదలో ఉన్న వారికి మేలు చేసే మనిషి. అది గత 40 ఏళ్ల నుంచి నేను చూసిన హైదరాబాద్లో కాబట్టి చెప్తున్నా. కొంతమంది ద్రోహులు వేరే విధంగా మాట్లాడుతున్నారు, కానీ అంత అబద్ధం. ఆయన ప్రజలకు బంధువు, ప్రజాబంధువు, ఆపదలో ఉన్న ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం హైదరాబాద్లో. ఆ కుటుంబం ద్వారా కొన్ని లక్షల మంది బాగుపడ్డారు, లక్షల మంది సమస్యలు పరిష్కారమైనాయి. దానికి ఈరోజు భారీ మెజార్టీతోని జూబ్లీ ప్రజలు గెలిపిస్తున్నారు నవీన్ యాదవ్ గారిని. వారికి మా అందరి తరఫున ముఖ్యంగా జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి అక్కడ పనిచేశారు. వారు పనిచేసినందుకు వారికి, అదేవిధంగా వారి తరఫున నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా కేక్ మా జనగామ పార్టీ ఆఫీసులో మా ముఖ్య కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బాలల దినోత్సవం ఈరోజు. అదేవిధంగా అనేక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని మన జవహర్లాల్ నెహ్రూ గారు. పంచవర్ష ప్రణాళికలు తెచ్చిండు, అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చిండు. ఈరోజు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ను ఈరోజు బీజేపీ పార్టీ ఆ భూములను అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఉద్యోగస్తులందరికీ కూడా అన్ఎంప్లాయ్గా చేసి అనేక విధాల కష్టాలు చేస్తూ ఉన్నారు. ఆ ఇండస్ట్రీస్ అట్లే ఉంటే కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉండేది. ఈరోజు ఉదాహరణకు చెప్తున్నాను, మన ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ అనేక ఇండస్ట్రీస్ ఉండే కొన్ని వేల మంది ఉద్యోగాలు చేసుకుంటూ బతికిండ్రు. ఎవరైనా ఊర్లలోకి వెళ్ళి హైదరాబాద్ పోయినంటే అదే ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాకి పోతే ఉద్యోగం దొరుకుతుంది. అదేవిధంగా మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాకి పోతే ఉద్యోగం దొరుకుతుంది, జీడిమట్ట ఇండస్ట్రియల్ ఏరియాకి పోతే ఉద్యోగం దొరుకుతాయి. ఇవన్నీ నెహ్రూ గారి సమయంలో అయిన ఇండస్ట్రీస్. అవన్నీ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి వాటిని అన్నిటి కూడా అమ్ముకుంటూ నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుకుంటూ చేస్తున్న ఘనత బీజేపీ పార్టీకి జరిగింది. ఇండస్ట్రీ కానీ, అగ్రికల్చర్ కానీ, అదేవిధంగా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ సమాజ అభివృద్ధికి పునాది వేసిన పాలసీలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి. వారి వల్లనే ఈరోజు అనేక మంది ఎంప్లాయీస్ అయినారు, వారికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, వారు బతుకుతున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గం వారు.